సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, అంతేకాదు మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ కాదు అంటే ఓన్లీ ట్రైబల్ చీఫ్ కాదు, మనము ద బిగ్ డాగ్ క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే రోమన్ రైన్స్ రీసెంట్లీ ద బిగ్ డాగ్ క్యారెక్టర్ గురించి మాట్లాడినారు. సో రోమన్ రైన్స్ ఏమని చెప్పినారో దాని గురించి నేను మీ అందరికీ ఈరోజు వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు స్మాక్ డౌన్ గురించి మనకి నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట. ఎస్పెషల్లీ ద రాక్ది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు, కోడి రోడ్స్కి ఒక గిఫ్ట్ వచ్చి అనమాట. చాలా జరిగింది ఈరోజు మన స్మాక్ డౌన్లో. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడి రోడ్స్ కనిపించినారు. కోడి రోడ్స్ నడుచుకుంటా వస్తుంటారు. సో అప్పుడక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ సంథింగ్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చి ఏమని చెప్పినారంటే, చూడు ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్, నీ లాకర్ రూమ్ అటు సైడ్ కాదు ఇటు సైడ్ ఉందని చెప్పినారనమాట. అంటే నా లాకర్ రూమా అని మన కోడి రోడ్స్ ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చినారు. సో అప్పుడే వాళ్ళు ఏమని చెప్పినారంటే, ఎస్ అంటే ద ఫైనల్ బాస్ నీకోసం ఒక లాకర్ రూమ్ సెట్ చేసి ఈ టైప్లో చెప్పినారనమాట. సో అప్పటిగా మన కోడి రోడ్స్ ఆ లాకర్ రూమ్ సైడ్ వెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడనే ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది కోడి రోడ్స్ది. అండ్ దాని తర్వాత మనకి అక్కడ రింగ్లో మన ది లెజెండ్ మన ట్రిష్ కనిపించింది బాస్. అంటే షో స్టార్టింగ్లోనే మన ట్రిష్ది ఎంట్రీ అయిపోయింది. అండ్ మన లెజెండ్ మన ట్రిష్ అక్కడ రింగ్లో వచ్చింది. అండ్ అక్కడ మన లెజెండ్ అనౌన్సర్ ఉంది కదా, మన లిలియన్ గార్సియా. సో అంటే మన అనౌన్సర్ గురించి మాట్లాడేది అనమాట. అంటే ఒకప్పుడు అనౌన్సర్ ఈరోజు మరోసారి నాకు అనౌన్స్ చేస్తుంది అనమాట. ద రాక్ బి వస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను రెస్లింగ్ చేయబోతున్నాను. అండ్ చాలా అంటే చాలా జనరేషన్ తర్వాత ఇప్పుడు నేను రెస్లింగ్ చేస్తున్నాను అనమాట. అక్కడ ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయికి అక్కడ అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా. సో దాంట్లోకి వెళ్ళి ఒక అమ్మాయికి ఏమని చెప్పింది అంటే, మన ట్రిష్ ఒకప్పుడు నీ డాడ్ అంటే నీ ఏజ్లో ఉన్నప్పుడు నా ఫోటో నా పోస్టర్ తన రూమ్లో పెట్టుకున్నట్టున్నాడు ఈ టైప్లో చెప్పింది అనమాట. అంటే కొంచెం గొప్ప మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఓపెన్ చెప్పాలని ట్రిష్కి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరెవరు ట్రిష్ తెలీదు, అంటే అలాగే కొంచెం తెలిసేలా చేసింది అనమాట. అంటే ట్రిష్ అంటే నేను ఏదో ఇప్పుడు వచ్చిన సూపర్ స్టార్ని కాదు, నేను ఒకప్పుడు చాలా చేసిన అన్నట్టు కొంచెం ఇండైరెక్ట్లీ అక్కడ మాట్లాడింది అనమాట మన ట్రిష్. అండ్ దాని తర్వాత అక్కడ మన ట్రిష్ ఇంట్రడ్యూస్ చేసింది మన టిఫినీకి. అండ్ మన టిఫినీ అక్కడ వచ్చేసింది. అండ్ ఫ్యాన్సీ వాళ్ళు కొంచెం హ్యాపీ చేయని వాళ్ళు జెర్సీ ఇచ్చినారనమాట అక్కడ. అండ్ ఈ ట్రిష్ టైమ్ టిఫినీ టైం అని ఈ టైప్లో ఒక సెగ్మెంట్ వాళ్ళు కట్ చేస్తుంటారు. సో అప్పుడే వీళ్ళకి ఇంటరప్ట్ చేసింది ఇంకెవరు కాదు, మన చెల్సీ గ్రీన్. ఎస్, మన చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ వీళ్ళకి ఇంటరప్ట్ చేసినారు. ఇంటరప్ట్ చేసి మన చెల్సీ గ్రీన్ ఇలా కొంచెం ఎక్కిరిస్తుంటారనమాట. అండ్ బాస్ మాటలు ఇలా మ్యాచ్ సెట్ అయిపోయింది అనమాట. చెల్సీ గ్రీన్ వర్సెస్ మనకి టిఫినీ మధ్యలో షో స్టార్టింగ్లోనే ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. రింగ్ సైడ్ మన ట్రిష్ ఉంటుంది, అంత బాగుంటుంది. బట్ ఈ మ్యాచ్ మధ్యలో ఏంటంటే మన నాట్ జాస్ అండ్ క్యాండస్ లేరో వచ్చి అటాక్ చేసినారు మన ట్రిష్ పైన. సో అప్పుడక్కడ ఏమైందంటే మన టిఫినీ కాపాడని ట్రై చేసిన, బట్ ఆ టిఫినీ పైన అటాక్ చేసినారు. సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. దాని తర్వాత చిన్న బ్రాల్ బి జరిగింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే, అప్పర్ హ్యాండ్ మన ట్రిష్ అండ్ మన టిఫినీదే ఉండే. అండ్ ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సోలో సికోవా, జేకబ్ ఫాటు అండ్ టామా టోంగా కనిపించినారు. సో అప్పుడే మన జేకబ్ ఫాటు ఏమని చెప్పినారంటే, చూడు సోలో సికోవా లాస్ట్ వీక్ అనుకోకుండా అది కిక్ పడ్డదనే మాట కావాలని చేయలేదు, అది ఒక యాక్సిడెంట్ అని ఈ టైప్లో మన జేకబ్ ఫాటు చెప్పినారు. సో అప్పుడే మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే, సరే అది అనుకోకుండా జరిగినట్టుంది, సరే ఇక ఏం చేద్దాం అన్నట్టుగా మన సోలో సికోవా చెప్పినారు. అంటే ఒక టైప్లో సోలో సికోవా రియాక్షన్ ఏంటంటే, అది అనుకోకుండా జరుగుతూనే మంచిది, కాలం జరిగితే మంచిగా ఉండకపోతుందని ఈ టైప్ రియాక్షన్ ఇచ్చినారనమాట. అండ్ దాని తర్వాత మన జేకబ్ ఫాటు ఏమన్నారంటే, ఈ రోజు ఇది ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉంది కదా యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం అని చెప్పినప్పుడు సోలో సికోవా ఏమని చెప్పినారంటే, చూడు అంటే ఫస్ట్ టామాటోగా సైడ్ లుక్ ఇచ్చినారు. బట్ జేకబ్ ఫాటు చెప్పిన అంటే, నువ్వు వెళ్ళి ఫైట్ చేయి, అర్థమవుతుందా, నువ్వు వెళ్ళి మన ఫ్యామిలీ రీప్రజెంట్ చేయి, నువ్వు యునైటెడ్ స్టేట్ టైటిల్ మన ఫ్యామిలీలో తీసుకురావాలి, అర్థమవుతుందా, నువ్వు ఫైట్ చేయి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో అని ఈ టైప్లో మన కొంచెము హైప్ చేసినారనమాట మన సోలో సికోవా జేకబ్ ఫాటుకి. అండ్ బాస్ దాని తర్వాత సోలో అండ్ టామాటోగా ఒక చిన్న లుక్ ఇచ్చినారనమాట, ఏదో సంథింగ్ ఏదో కుక్ అవుతుంది అనమాట ఇక్కడ. అండ్ బాస్ అంతే, అంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనకి జేకబ్ ఫాటు వర్సెస్ అండ్రాడే మధ్యలో, అంటే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక కంటెండర్ మ్యాచ్ అనమాట, క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఇది మన జేకబ్ ఫాటు వర్సెస్ అండ్రాడే మ్యాచ్. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు, మన జేకబ్ ఫాటు. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ అంటే మన కోడి రోడ్స్ లాకర్ రూమ్ కనిపించాయి అనమాట. ఎంజాయ్ చేయండి, మన ఫైనల్ బాస్ ఇచ్చినాడు ఇదని అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్పిండు అనమాట మన కోడి రోడ్స్కి. అండ్ మన కోడి అంటే అక్కడ అంతా ఉండే అనమాట, మందు గేందు అంటే అక్కడ తినే ఐటమ్స్ అంటే అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఆ ట్రూత్ ఉండే, ఆ ట్రూత్ అండ్ మన కోడి రోడ్స్ కొంచెం ఫనీ సెగ్మెంట్ జరిగింది. బట్ ఈ ఫనీ సెగ్మెంట్లో ఎక్కడో ఇండైరెక్ట్లీ కొంచెం
అంటే కొంచెం చూసి అంటే సెల్ఫిష్ కాకు ఆలోచించుకొని ఈ టైంలో కొంచెం మాట్లాడినారనమాట. నెక్స్ట్ టైం కొన్ని ఐటమ్స్ ఇంకా యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది ఇక్కడ ఈ టైప్లో మన అంటే కొంచెం ఫనీ సెగ్మెంట్ ఉండేది. అండ్ మన కొడి రోడ్స్ ఫేస్ చూస్తుంటే అసలు ఏం చేయాలో ఏం చేయొద్దు అసలు ఏం అర్థమవుతుంది అనమాట. ఎంత మంచి ఆఫర్ ఉంది, ఏం చేయాలి ఏం చేయాలి ఈ టైప్లో మన ఆలోచిస్తుంటారు మన కొడి రోడ్స్. అండ్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి అంబేడ్తో అండ్ ఏంజల్ వర్సెస్ మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే. బట్ ఏమైందంటే లాస్ట్ వీక్ చాలా గడబడైందని మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి చాలా అటాక్ చేస్తాం. సో అందుకనే ఇక్కడ మనకి ఒక బ్రాల్ అనేది చూడడం ఓకే అనమాట. లైక్ మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ వచ్చి అటాక్ చేసినారనమాట ద స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన. రింగ్లో మొత్తం చాలా బ్రాల్ జరిగాయి అనమాట. మన ప్రిటీ డెడ్లీ వచ్చేసినారు, మన మోటార్ సిటీ మషిన్ గన్స్ బి వచ్చేసినారనమాట ఈ బ్రాల్లో. సో మంచిగా ఉండే బ్రాల్. అండ్ ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ లాస్ట్లో మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఉండే. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అప్పర్ హ్యాండ్ ఉండే. అండ్ ఇక్కడనే బ్రో ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ డ్రూ మ్యాకింటైర్ అండ్ మన కొడి రోడ్స్ బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ జరిగాయన్నమాట. అండ్ ఆ సెగ్మెంట్లో మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు కొడి రోడ్స్ రేపు నీకోసం నిజంగా చాలా జబర్దస్త్ రోజు అనమాట. రేపు ఎలిమినేషన్ చేంబర్. అండ్ రేపు ఎలిమినేషన్ చేంబర్లో నీ మొత్తం లైఫ్ చేంజ్ కావచ్చు అనమాట. నీ లైఫ్, నీ ఫ్యామిలీ, నీ జనరేషన్ అంతే మొత్తం లైఫ్ అనేది చేంజ్ అయిపోతాయి అనమాట నీ ఒక్క డిసిజన్ పైన. అండ్ ఆ డిసిజన్ ఏంటంటే నువ్వు ఎస్ అంటావా నువ్వు అంటే దానిపైన ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎస్ అంటే మొత్తం చేంజ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ నీకు ఎస్ చెప్పే ఉంటే నువ్వు ఆ రోజే చెప్పేస్తుంటే ఒక పని అయిపోతుంది. అంటే ఎస్ ఆర్ నువ్వు ఆ రోజు చెప్పాల్సింది నీకు ద రాక్ ఆఫర్ ఇచ్చినప్పుడు. బట్ నువ్వు అప్పుడు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ద రాక్కి. సో అక్కడనే చాలా 100 క్వశ్చన్స్ అనేది నిలబడుతున్నాయి అన్నమాట. సో చూద్దాం ఇప్పుడు రేపు నువ్వు ఏం చేస్తావు అన్నట్టు మన డ్రూ మ్యాకింటైర్ మాట్లాడిన. డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు ఒకవేళ ద రాక్కి నీ సోల్ ఇచ్చేస్తే ఇప్పుడు ద రాక్ ఏం చేస్తాడు ఏమో అది చూడాలన్నట్టు ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ మాట్లాడినారనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన జాన్ సీనా ఒక మంచి వీడియో ప్యాకేజ్ అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. ఎలిమినేషన్ చేంబర్లో వస్తుండే జాన్ సీనా కొంచెం హైప్ చేస్తుంటారు. సో అప్పుడే క్రౌడ్లోకి నడుచుకుంటూ వచ్చినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, ఇదంతా కట్ చేయండి, జాన్ సీనా వీడియో ప్యాకేజ్ మొత్తం కట్ చేయండి, మనం ఇదంతా చేస్తలేము. ఎందుకంటే జాన్ సీనా అంటే తిట్టినారన్నమాట, కొంచెం బ్యాడ్గా మాట్లాడినారు. అంటే ఒక పెద్ద కప్టీ అని చెప్పినారన్నమాట మన జాన్ సీనాకి. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడండి మీ అంతా గుర్తుంది కదా జాన్ సీనా ఏం చేసినాడు, రాయల్ రంబల్లో వచ్చినాడు. రాయల్ రంబల్ ఓడిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో వెళ్ళి నేను ఎలిమినేషన్ చేంబర్లో వస్తున్నాను అని డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసుకున్నాడు మ్యాచ్ కోసం. బట్ మేము అలా కాదు అన్నట్టు కొంచెం ఈ టైంలో మాట్లాడినారు. మన జాన్ సీనాకి బట్టతల ఉంది కదా, సో ఆ బట్టతల గురించి మాట్లాడినారన్నమాట. మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం ఎక్కిరిస్తుంటారు. అండ్ ఎలిమినేషన్ చేంబర్లో జాన్ సీనా చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను. ఈ టైంలో మన జాన్ సీనాకి ఎక్కిరిస్తుంటారు అనమాట మన డ్రూ మ్యాకింటైర్. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్కి ఇంటరప్ట్ చేసినారు మన డేమియన్ ప్రిస్ట్. డేమియన్ ప్రిస్ట్ ఇంటర్వ్యూ చేసి అక్కడ ఏమేమి చెప్పినారంటే, హే డ్రూ మ్యాకింటైర్ సాలిగా ఆపంటే ఎప్పుడు కంప్లైంట్స్ అని వస్తూ ఉంటావు, ఎప్పుడు ప్రతి వారం ఏడుస్తూ ఉంటావు. సో ఏంది ఇదంతా? అండ్ నిజం చెప్పాలంటే ఇదంతా నువ్వు ఫ్యాన్స్ సింపతి కోసం ట్రై చేస్తుంటావు. బట్ ఫ్యాన్స్ సింపతి ఏమో కానీ నీకు మొత్తం బేకార్ అయిపోతుంది అనమాట. నీ డ్రామాలు అందరూ తెలుసు. అండ్ నిజం చెప్పాలంటే నీకంటే ఎక్కువ సెన్స్ మన ఆ ట్రూత్ మాటలు ఉంటాయన్నమాట. అంటే ఆ ట్రూత్ అయినా కొంచెం కరెక్ట్గా మాట్లాడతాడని ఈ టైంలో డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అంటే అంతేకాదు డేమియన్ ప్రిస్ట్ ఏమన్నా అంటే, నీకోసం లాస్ట్ ఇయర్ బాగానుండే అనమాట. అంటే నువ్వు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినా అంత బాగుండే. బట్ నీ సీఎం పంక్తో నీ ప్రాబ్లం వల్ల ఏమైంది అంటే, నేను వచ్చి నీ పైన క్యాచింగ్ చేసినాను. ఎందుకంటే నీకు సీఎం పంక్ చాలా పిచ్చి ప్రాబ్లం ఉందని ఈ టైప్లో ఎక్కిరిచ్చినారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ప్రాబ్లం లేదన్నట్టు మాట్లాడుతున్నప్పుడు చూడు నువ్వు మన సీఎం పంక్ స్టైల్లో కూర్చున్నావు టేబుల్ పైన. ఈ టైప్లో మన డేమియన్ ప్రిస్ట్ ఎక్కిరిచ్చినారనమాట. అండ్ డేమియన్ ప్రిస్ట్ క్లియర్లీ చెప్పేస్తారు, నా గోల్ చాలా సింపుల్ ఉంది, నేను ఎలిమినేషన్ చేంబర్ గెలిచి నేను రెస్ల్మేనియా వెళ్తాను. ఈ టైప్లో డేమియన్ ప్రిస్ట్ మాట్లాడుతుంటారు. సరే నీకు అంత ఉంటే ఇప్పుడు రా మనం చూసుకోమన్నట్టు ఇక డ్రూ మ్యాకింటైర్ అండ్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో మాటలు అయిపోయినాయి. సో అప్పుడే వీళ్ళకి ఇంటరప్ట్ చేసింది గౌరవ కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ డ్రెస్ ఈరోజు చాలా విచిత్రంగా ఉండే. సో మన సెత్ రాలిన్స్ అంటే కానీ ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేసినారు. సో అందుకని ఇక మన సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి నుంచి ఆ టైంలో స్మాక్ డౌన్లో వచ్చినాను. అండ్ నిజాం అందరూ చీర్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ టైప్లో ఇక మన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పినారు మన సెత్ రాలిన్స్. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, ఇక్కడ కొంచెం ఎక్కించారు డ్రూ మ్యాకింటైర్కి ఎక్కించినారు, డేమియన్ ప్రిస్ట్కి ఎక్కించినారు, పాస్ట్ గురించి మాట్లాడినారు. అండ్ డేమియన్ ప్రిస్ట్కి అయితే నేను ఇంతకుముందు ఇది ఫాలో కొట్టేసినాను వరల్డ్ టైటిల్ కోసం కొంచెం ఎక్కించినారు. కానీ ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడడానికి రాలేని, ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి వచ్చినాను, రెస్ల్మేనియా గురించి మాట్లాడుతుంటారు మన సెత్ రాలిన్స్. సో అప్పుడు మన సెత్ రాలిన్స్కి ఇంటరప్ట్ చేసింది ఇంకెవరు కాదు మన సీఎం పంక్. మన సీఎం పంక్ అక్కడ ఎంట్రీ చేసినారు. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేసినారు మన సీఎం పంక్ కోసం.
సో మన సీఎం పంక్ వచ్చి ఏమని చెప్పినా అంటే మీ ముగ్గురికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. సో చూడండి నాదైతే చాలా సింపుల్ గోల్ అనమాట. అండ్ అది ఏంటంటే నేను రెస్ల్మేనియాలో వెళ్ళాలి అండ్ ఎలిమినేషన్ చేంబర్ గురించి మాట్లాడుతూ చూడు సెత్ రాలిన్స్ నేను నీకు ఆల్రెడీ మన రా నెట్ఫ్లిక్స్ టీవీ ఎపిసోడ్లో చాలా భయంకరంగా ఇచ్చి పడేసిన అనమాట. అండ్ డేమియన్ ప్రిస్ట్ చూడు నీకు అండ్ నా మధ్య అంటే మన మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే నువ్వు నా దారి మధ్యలో వస్తున్నా నా దారి మధ్యలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఆటోమేటిక్ పెయిన్ వస్తాయన్నమాట, సర్వనాశనం అయిపోతారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ నీ గురించి మాట్లాడితే నువ్వు అదే మనిషివి కదా అంటే అప్పుడు నేను మొత్తం సర్వనాశనం అయిపోయాను నువ్వు మొక్కినావు కదా, కానీ ఏమైంది నువ్వే మొత్తం సర్వనాశనం అయిపోయినావు. ఈ టైప్లో ఇక మన సీఎం పంక్ ఎక్కిరిస్తుంటావు. సీఎం పంక్ ఏమన్నారు అంటే నేను ఏమైనా కానీ రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాను, నేను జాన్ సీనాలా కాదనేమాట. జాన్ సీనాది ఫేర్వెల్ టూర్ నడుస్తుంది, జాన్ సీనాది లాస్ట్ రన్. బట్ జాన్ సీనానే కనిపిస్తలేడు అనమాట, ఎక్కడ కనిపిస్తలేడు మన జాన్ సీనాని కొంచెము ఎక్కిరించినాడనమాట. సీఎం పంక్ అక్కడ మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడు ఏమైనా కానీ నువ్వు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయవు, నువ్వు నా డెడ్ బాడీ అయినా సరే నా డెడ్ బాడీ పైకి నువ్వు వెళ్ళలేవన్నమాట. అంటే ఏమైనా కానీ నువ్వు అస్సలు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేవు అని చెప్పినారనమాట. మన సెత్ రాలిన్స్ డేమియన్ ప్రిస్ట్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య చిన్న ప్రాబ్లం అయిపోయింది అనమాట. మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ రింగ్ సైడ్ వచ్చినారు కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనాది. జాన్ సీనా థీమ్ సాంగ్ ప్లే కాగానే సీఎం పంక్ ఫేస్ మన డ్రూ మ్యాకింటైర్ ఫేస్ చూడాలి బాస్. ఎందుకంటే ఇందాక ఇక్కడ మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరించినారు ఫస్ట్ మన జాన్ సీనాకి అండ్ ఇప్పుడే ఇందాక మన సీఎం పంక్ ఎక్కిరించినారు మన జాన్ సీనాకి. సో అందుకని ఇలా ఫేస్ చూడాలి, నిజంగా చాలా హైలైట్ అనిపించింది అనమాట. అంటే చిన్న ఫేస్ అయిపోయి ఇదైతే ఒకసారి జాన్ సీనా వచ్చేసినాడని, కానీ అక్కడ జాన్ సీనా థీమ్ సాంగ్ పైన వచ్చింది ఇంకెవరు కాదు లోగన్ పాల్. ఫ్యాన్స్ చాలా పిచ్చి షాక్ అయిపోయినారు అనమాట, ఇంత పెద్ద బిస్కెట్ అయిపోయిందని. సో అక్కడ మన లోగన్ పాల్ వచ్చినారు. లోగన్ పాల్ ఏమన్నారంటే ఏంది అసలు ఏమైపోయింది అంటే అసలు మీరు ఇంతగానం కేర్ చేస్తున్నారు జాన్ సీనా కోసం, బట్ జాన్ సీనా మిమ్మల్ని అస్సలు పట్టించుకోవడం అర్థమవుతుంది. అసలు అందుకనే జాన్ సీనా ఇక్కడ మీకు కనిపిస్తలేడు, నేను కనిపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేమందరం ఫుల్ టైమర్స్ అనేమాట, బట్ మీ జాన్ సీనా అస్సలు కనిపిస్తాడు అసలు వస్తలేడని ఈ టైప్లో ఎక్కిరించినారు మన లోగన్ పాల్ జాన్ సీనాకి. అండ్ లోగన్ పాల్ ఏమన్నాడు ఫస్ట్ సీఎం పంక్ వేరే చెప్తున్నారు, కానీ సీఎం పంక్ని పక్కన పెడదాం. అండ్ అక్కడ ఎవరు ఉన్నారు ఆ రెడ్ డ్రెస్లో, రెడ్ డ్రెస్లో మన సెత్ రాలిన్స్. చూడు సెత్ రాలిన్స్ అంటే ఒక మంచి రెస్లర్వే, కానీ నీ డ్రెస్సింగ్ మాత్రము అంటే ఒక అమ్మాయి లెక్క ఉంటాయని కొంచెం ఎక్కించిన ఇంతకుముందు సీఎం పంక్ మీద చెప్పినారనమాట అంటే ఆ సెగ్మెంట్లో. అండ్ ఇప్పుడు మన లోగన్ పాల్ ఎక్కించినారు మన సెత్ రాలిన్స్ డ్రెస్సింగ్కి. అండ్ లోగన్ పాల్ డేమియన్ ప్రిస్ట్ గురించి మాట్లాడినా నీ గురించి అని తెలియదు, బట్ ఒకప్పుడు నువ్వు ఛాంపియన్ కదా అని కొంచెం ఎక్కిరించినారనమాట. డ్రూ మ్యాకింటైర్కి ఎక్కిరించినారు, సీఎం పంక్కి అక్కడ ఎక్కిరించినారు. ఇప్పుడు నీ జో ఎట్లుంది అంటే నీకు ఆల్రెడీ నేను నీది మూతి పాల కొట్టేసినా కదా రాల్ అని కొంచెం ఎక్కిరించినారు. సో అప్పుడే అవునా నా జో ఎట్లో నేను చూపిస్తా అని చెప్పి మన సీఎం పంక్ అటాక్ చేయడానికి వెళ్ళినారు, కానీ అంతలోనే లోగన్ పాల్ భారీపోయినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నాకు హైలైట్ ఏమనిపించింది అంటే బాస్ జాన్ సీనా థీమ్ సాంగ్ ప్లే అయినప్పుడు సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ముఖం చూడాలి, నిజంగా అది హైలైట్ ఉండే అనమాట. చాలా జబర్దస్త్ అనిపించింది, ఆ షాక్ అయినా చూడు అది నిజంగా చాలా హైలైట్ అనిపించింది నాకు ఈరోజు మొత్తం స్మాక్ డౌన్లో. సో మీకేమనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మనకి మన ఎలే నైట్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికానమాట. అండ్ ఈ మ్యాచ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఎల్ఏ నైట్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన సామీ జైన్. అండ్ సామీ జైన్ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పినారంటే చూడండి నేను అండ్ మన కెవిన్ ఓవెన్స్ అంటే మా ఇద్దరి మధ్య రేపు మ్యాచ్ జరగబోతుంది. అండ్ కెవిన్ ఓవెన్స్ పారిపోవడం దాచుకోవడం చాలా ఎక్కువైపోయింది అనమాట. సో అందుకే నేను నీకు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ పిలుస్తాను సో రింగ్లో వచ్చి అని చెప్పినారు, కానీ మా కెవిన్ ఓవెన్స్ రింగ్లో రాలేదు. కెవిన్ ఓవెన్స్ ఇంకో ఎరీనాలు ఉండే, అంటే ఇప్పుడు మన ఎలిమినేట్ చేంబర్ ఏ ఎరీనా జరగబోతుందో ఆ ఎరీనా నుంచి ఇళ్ళపడి మాట్లాడినారు, ఆ రింగ్ నుంచి ఇళ్ళపడి మాట్లాడినారు మన కెవిన్ ఓవెన్స్. కెవిన్ ఓవెన్స్ సేమ్ ఇదే అన్నారు అనమాట, అంటే మన ఇద్దరి మధ్యలో అంటే మనం చాలాసార్లు ఫైట్ చేసినాం, బట్ ఈసారి ఈ మ్యాచ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అండ్ రేపు ఏం జరగబోతుందో ఆ డిజైన్ చాలా షాకింగ్ ఉంటుంది. అండ్ నేను ఏమేమి చేస్తున్నానో దానివల్ల నాకు ఎలాంటి తప్పు నాకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు మొత్తం డిజర్వ్ చేస్తావు, అంటే ఇంతకుముందు నీతో ఏమేమి జరిగిందో అది నువ్వు డిజర్వ్ చేస్తావు. అండ్ రేపు నీతో ఏం కాబోతుందో అంటే ఏం జరగబోతుందో అది నువ్వు డిజర్వ్ చేస్తావు అనమాట. అండ్ ఈసారి మామూలుగా ఉండదు, నువ్వు అంటే రేపు మ్యాచ్ అవుతావు ఇక నువ్వు మొత్తంకి వీల్ చైర్ పైన వెళ్ళిపోతావు అనమాట, నువ్వు నీ ఫ్యామిలీ చక్కగా చూసుకోలేవు అని చాలా ఎక్కిరించినారు. దాని తర్వాత ఇక మన సామీ జైన్ ఏమన్నారు అంటే చూడు కెవిన్ ఓవెన్స్ నేను నర్వస్ ఉన్నా, బట్ నా కోసం కానీ నీ కోసం నర్వస్ ఉన్నా అని వాళ్ళ ఫాదర్ వాళ్ళ మామ గురించి మాట్లాడినారనమాట. అండ్ రేపటి మ్యాచ్ నిజంగా మామూలు ఉండదని ఈ టైప్ చెప్పినారు. సో కెవిన్ ఓవెన్స్ సరే రేపు చూద్దామని చెప్పినారనమాట. అండ్ ఇంకేముంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్రాన్ స్ట్రామన్ వర్సెస్ మన
కార్మెలో హేస్ మధ్యలో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికి అనమాట. అండ్ ఈ మ్యాచ్లో మన కార్మెలో హేస్ సేమ్ మన ఎడిగిరి స్టైల్లో ఈ మ్యాచ్ గెలిచినారనమాట. చీట్ చేసి గెలిచినారు. అంటే ఆ చైరు మన బ్రాన్ స్ట్రోమాకి ఇచ్చేసినారు. రెఫరీ ఏమో బ్రాన్ స్ట్రోమా అటాక్ చేసిన అనుకున్నాను అనమాట. సో ఆ టైప్లో జరిగింది ఇక్కడ మొత్తం తమాషా. సో అందుకని ఈ మ్యాచ్లో మన కార్మెల్ హేస్ గెలిచినారనమాట. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా జరిగింది. లైక్ మన సోలో సిగో టామాటోంగా అంటే వాళ్ళు ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారనమాట. సో చాలా జరిగింది. బట్ ఈ మ్యాచ్లో మన కార్మెల్ హేస్ గెలిచినారు. మన బ్రాన్ స్ట్రోమా మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ పైన అటాక్ చేసినారు. లైక్ టామాటోంగా పైన అటాక్ చేసినారు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికి మన బేలీ, బియాంకా బెలేర్, నయోమి వర్సెస్ మన లీ మోర్గన్, రకెల్ రోడ్రిగస్ అండ్ రాక్సానా ప్యాస్ మధ్యలో మనకి ఒక మంచి 6 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అంటే విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన లీ మోర్గన్, రకెల్ రోడ్రిగస్ అండ్ మన రాక్సానా ప్యాస్ ఈ మ్యాచ్లో గెలిచినారనమాట. సో అప్పుడే ఇంకా నుంచి మన అలెక్సా బ్లెస్ వచ్చింది అండ్ వచ్చి మన రాక్సానా ప్యాలెస్కి ఫినిషర్ ఇచ్చి పడేసింది. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ మ్యాచ్ ఇలా మొత్తం అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకి ఎలే నైట్ వర్సెస్ మన జేకబ్ ఫాటు వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఇది ఒక ఫైనల్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైట్ చేస్తారు ఫర్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మన సెన్స్కా నాకమురాతో. సో ఇది ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఎలే నైట్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే మన ఎలే నైట్ సెన్స్కా నాకమురాతో ఫైట్ చేస్తారనమాట మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన కోడి రోడ్స్ అండ్ సీఎం పంక్ది ఒక సెగ్మెంట్ జరిగింది. అండ్ ఆ సెగ్మెంట్లో మన సీఎం పంక్ అడిగినారు అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు రేపు అంటే నువ్వు ఆల్రెడీ ఒక టాప్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. అంటే నువ్వు ఆల్రెడీ ఒక మంచి పేరు సంపాదించినావు. సో ఇప్పుడు ద రాక్ నీకు ఏం ఆఫర్ ఇస్తాడు అంటే మనం యంగ్ ఉన్నప్పుడు ఈ ఆఫర్ ఒకవేళ మనం ముంగడు వస్తాం ఏం చేస్తుండే అంటే నేనైతే ఆఫర్ తీసుకుంటుండే అనమాట. అని కొంచెం ఈ టైం మాట్లాడి నువ్వు ఆఫర్ తీసుకొని చెప్పినారు. బట్ అంటే దాని తర్వాత మన ద రాక్ ఎక్కించిన అనమాట. అంటే ఇప్పుడు నాకు చూపి అంటే హాలీవుడ్ మంచిగా చూపి అనమాట. అంటే నువ్వు ఏదో చూపి అని టైప్ కొంచెం చెప్పినారనమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే ఆఫర్ తీసుకోకని చెప్పినారు మన సీఎం పంక్ ఇండైరెక్ట్లీ అక్కడ. అండ్ ఇంకేముంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కోడి రోడ్స్ మంచి ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది రింగ్లో మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మన మైకెల్ కోల్ ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. అండ్ మైకెల్ కోల్ ఏమన్నారంటే ఇప్పుడు ఏం చేస్తావు అంటే రేపు ఎలిమినేషన్ చేంబర్లో అంటే మన సూపర్ స్టార్స్ ఫైట్ చేయబోతారు చేంబర్ మ్యాచ్లో. అండ్ ఆ చేంబర్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్ నీతో ఫైట్ చేస్తాడనమాట రెసల్ మేనియాలో. కానీ రేపు ఓన్లీ చేంబర్ మ్యాచే కాదు ఇంకొకటి ఉంది. అండ్ అది ఏంటంటే రేపు ద రాక్కి నువ్వు ఏమైనా ఆన్సర్ ఇస్తావు అంటే ద రాక్ నీ ఆత్మకాలం చెప్పింది కదా. సో దాని ఆన్సర్ ఏంది అంటే చూడు ఇప్పుడు ఒకవేళ ద రాక్ చెప్పినట్టు నువ్వు ఒప్పుకుంటే ద రాక్ ఆఫర్ను ఒప్పుకుంటే ఇక నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేయొచ్చు అనమాట. అంటే నీకు చిన్న చిన్న అంటే లైవ్ ఈవెంట్స్లో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు నీ ఇష్టం ఉన్నప్పుడు నువ్వు నీ టైటిల్ డిఫెండ్ చేయొచ్చు అనమాట. పెద్ద పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్స్ రావచ్చు. అండ్ ఫ్రీ టైంలో నువ్వు నీ ఫ్యామిలీతో అంటే నీ పిల్లలతో నువ్వు టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అంత మంచి మస్తు లైఫ్ అయిపోతుంది. అంత ఫుల్ డబ్బులు గిబ్బులు అన్నీ వస్తాయి అనమాట. సో ఇంత మంచి లైఫ్ అంటే ఈ టైంలో మాట్లాడుతుంటారు. సో అప్పుడే మైకెల్ కోల్కి అంటే చెప్పినారనమాట హెడ్ఫోన్లో. అండ్ అది ఏంటంటే ద రాక్ ఒక మంచి గిఫ్ట్ పంపించినాడని. సో అక్కడ ఒక ట్రక్ వచ్చాయనమాట ఒక మంచి గిఫ్ట్ పంపించినారు. అండ్ దాని తర్వాత అక్కడ స్క్రీన్లో మన ద రాక్ వచ్చినారు బాస్ అంటే ద రాక్ ప్రైవేట్ జెట్ చూపించినారు. ద రాక్ ఏమంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేసి వస్తున్నా అనమాట. అంటే ఇప్పుడు మన ఎలిమినేషన్ చేంబర్కి వస్తాము. అండ్ ద రాక్ ఆ ఆఫర్ గురించి మాట్లాడినారు. ద రాక్ ఏమన్నారు అంటే చూడు కోడి రోడ్స్ ఇప్పుడు ఆఫర్ గురించి మాట్లాడితే మనం ఒక వారం నుంచి మనం కంటిన్యూగా మనం మాట్లాడుతున్నాము, టెక్స్ట్లో మాట్లాడుతున్నాము. అంటే ఇప్పుడు ఈ ఆఫర్కి నువ్వు అంటే కొంచెం ఆలోచించి ఆన్సర్ ఇస్తే మంచిగా ఉంటానమాట. అండ్ ఈ ట్రక్ గురించి మాట్లాడితే గిఫ్ట్ గురించి మాట్లాడి నాకు తెలుసు నీ డ్రైవింగ్ అంటే ఇష్టం అని. సో ఎంజాయ్ చేయి తిరుగు మంచి మంచి రోడ్స్లో తిరుగు అని చెప్పినారు. అండ్ రోడ్స్ అంటే ఇక మన కోడి రోడ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినారనమాట. వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడినారు. అండ్ ఒక బెల్ట్ తీసుకొచ్చారనమాట. ఒక వెయిట్ బెల్ట్ ఉండే. అండ్ ఆ వెయిట్ బెల్ట్ పైన కోడి రోడ్స్ ఫాదర్ చనిపోయిన డేట్ బి ఉండే అనమాట. సో అంతా చూపించినారు. అండ్ ఈసారి నా హార్ట్ బ్రేక్ చేయకని చెప్పినారు అనమాట ద రాక్. సో ఈ ఆఫర్ గురించి కొంచెం బాగానే మాట్లాడినారు ద రాక్. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ అంటే కోడి రోడ్స్ డైరెక్ట్గా నో అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో నో చెప్తాడా లేదా ద రాక్కి ఎస్ అని చెప్పేస్తాడా కోడి రోడ్స్? అదే రేపు చూడాలి. రేపే ఎలిమినేషన్ చేంబర్ అనమాట. సో ఇక్కడే స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ కొన్ని మీమ్స్ పైన రియాక్షన్ ఇచ్చినారనమాట మన రోమన్ రేన్స్. అండ్ ఆ రియాక్షన్లో ఒకటి ఉండే. అండ్ అది ఏంటంటే మీరు బిగ్ డాగ్ క్యారెక్టర్కి లైక్ చేయలేదంటే మీకు ట్రైబల్ షీఫ్ క్యారెక్టర్కి లైక్ చేసే అధికారం లేదని ఒక మీమ్ టైప్ ఉండే అనమాట. సో అది చూసిన తర్వాత ఒకటిసారి అవుట్ ఆఫ్ టాపిక్ మాట్లాడేసినారు. అంటే ఇప్పుడు అక్కడ ఏమైనా రాసి ఉండే అంటే ఇప్పుడు మీరు బిగ్ డాగ్ క్యారెక్టర్కి లైక్ చేసిన అంటే మీకు ట్రైబల్ షీఫ్కి లైక్ చేసే అధికారం ఉందని ఈ టైప్లో ఒక మాట ఉండే అనమాట. బట్ అంటే మన
ట్రైబల్ చీఫ్ అంటే రోమన్ రైన్స్ ఏమని మాట్లాడినా అంటే బిగ్ డాగ్ క్యారెక్టర్ చనిపోయింది. ఎస్ అంటే బిగ్ డాగ్ క్యారెక్టర్ ఈజ్ డెడ్ అని చెప్పేసినారు చాలా ఓపెన్లీ. నిజం చాలా షాకింగ్ ఉండే అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా బిగ్ డాగ్ క్యారెక్టర్ వస్తుందా రాదా అంటే దీని ఆన్సర్ ఏంటంటే ఇక ఎప్పటికీ రాదనమాట మన రోమన్ రైన్స్ ది బిగ్ డాగ్ క్యారెక్టర్. ఎందుకంటే రోమన్ రైన్స్ క్లియర్గా చెప్పేసినారు బిగ్ డాగ్ క్యారెక్టర్ ఈజ్ డెడ్ అనమాట. అసలుకి లేదనమాట. అసలుకి అది అంటే ఇక అది ఎప్పటికీ లేదు, దాన్ని అసలు ఏం లేదని చెప్పేసిన అనమాట. అసలు క్యారెక్టర్ అసలు కనిపించదని చెప్పేసినారు, ఎప్పటికీ ఉండదని చెప్పేసి. ఎందుకంటే బిగ్ డాగ్ ఈజ్ ఆల్రెడీ డెడ్ అని చెప్పేసిన అనమాట. రోమన్ రైన్స్ ఇప్పుడు ఒక ట్రైబల్ చీఫ్, ది ఫైనల్ చీఫ్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మీరేమంటారు? బిగ్ డాగ్ క్యారెక్టర్ చూడండి, ఓపెన్ చెప్పాలంటే ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి రోమన్ రైన్స్ చాలా మంచి పేరు సంపాదించినారు, నో డౌట్. కానీ ఆ బిగ్ డాగ్ క్యారెక్టర్ క్రేజ్ బి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండే బాస్. అంటే ఎవరెవరు మన బిగ్ డాగ్ క్యారెక్టర్ చూసినారో వాళ్ళకి తెలుసు అనమాట. బిగ్ డాగ్ క్యారెక్టర్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండే నిజం చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ డెడ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.